హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా విచ్చుకున్నాయో. ఇవాళ వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత పాలినేషన్ అనేది ఎన్ని విధాలుగా చేయవచ్చు, అలాగే పాలినేషన్ చేయడం వల్ల మనకి లాభం ఏంటి, పాలినేషన్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకు ఫ్లవరు ఫ్రూట్గా మారుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంతకుముందు వీడియోలో మనం ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అంటే ఏం చేయాలి అనేది అయితే వీడియో ఉంది. అదొకసారి అయితే చూడండి, చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఒక 10 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి. మనము కంటైనర్ గార్డెనింగ్ చేసుకుంటున్నాం కనుక, అంటే తొట్లలో మనము పెంచుకుంటున్నాం కనుక ఖచ్చితంగా 15 డేస్కి ఒకసారి సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇస్తేనే మనకి ఇంత చక్కగా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అనేది ఎన్ని విచ్చుకున్నాయో చూపిస్తున్నాను. రోడ్ సైడ్ అయితే చాలా విచ్చుకున్నాయండి, అవి వీడియోలో కనిపిస్తలేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొకటి అయితే బోర్డు ఉంది. ఆల్మోస్ట్ 10 ఫ్లవర్స్ విచ్చుకున్నాయి, ఇంకా 2 మాత్రము రేపు విచ్చుకుంటాయండి. ఇక్కడ డ్రాగన్ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా విచ్చుకుందో, మనకి 2 చేతుల నిండుగా కంటే కూడా పెద్దగా విచ్చుకుంది. ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే మనకి బ్రహ్మకమలం చూసినట్టుగానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చుట్టూ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి పాలిన్ అండి. ముందుకు ఫ్లవర్ లాగా ఉంది కదా, దీన్ని స్టిగ్మా అంటారు. ఈ పాలిన్ తీసి స్టిగ్మా మీద అప్లై చేయడం వల్ల పాలినేషన్ అయితే అవుతుందండి. నార్మల్గా అయితే పాలినేషన్ అవుతుంది, కానీ ఒక్కో టైంలో అయితే చెప్పలేమండి పాలినేషన్ అవుతుందా లేదా అనేది. ఈ ఫ్లవర్ అనేది నైట్లోనే విచ్చుకుంటుంది కదా, అప్పుడే పాలినేషన్ చేయండి. లేదంటే మార్నింగ్ 6 లోపు అండి. 6 తర్వాత ఈ ఫ్లవర్ అయితే ముడుచుకుపోతాయి కాబట్టి 6 లోపు వచ్చేసి పాలినేషన్ అయితే చేసేయండి. ఈ పాలిన్ని బ్రష్తో లేదా ఇలాగా టూత్పిక్ సాయంతో ఇలా కదిపితే మొత్తము ఇలాగైతే వస్తుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తము దాన్ని ఇలా కదిలిస్తే చాలు, పాలిన్ మొత్తం కూడా ఆ బౌల్లో అయితే పడిపోతుందండి. చూస్తున్నారు కదా మనకి ఎంత కలెక్ట్ అయిందో. ఇప్పుడు ఈ పాలిన్ని తీసి స్టిగ్మా మీద అప్లై చేయడం వల్ల మనకి పాలినేషన్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా ఇలాగా చేసేయాలండి. మనము ఇలాగా పాలినేషన్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది ఖచ్చితంగా ఫ్రూట్కి అయితే కన్వర్ట్ అయిపోతుందండి. ఇలాగా మనం పాలినేషన్ చేసిన తర్వాత అయితే 30 రోజుల నుంచి 35 రోజుల్లోపు అయితే హార్వెస్ట్లోకి అయితే వస్తుందండి. పాలినేషన్ అనేది ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు పాలిన్ ఉంది కదండి, ఆ పాలిన్ మొత్తం కూడా కట్ చేసి ఈ స్టిగ్మా మీద పెట్టేసి ఫ్లవర్ అనేది చిన్నగా క్లోజ్ చేసేస్తే క్లోజ్ అయిపోతుందండి. అలాగా కూడా పాలినేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఒక ఫ్లవర్కి అయితే ఎలాగ పాలినేషన్ చేయాలో చూపించాను కదండి. మన గార్డెన్లో అయితే ఆల్మోస్ట్ 10 పువ్వులు అయితే విచ్చుకున్నాయండి. ఈ 10టికి కూడా పాలినేషన్ చేసేస్తాను. చూస్తున్నారు కదండి, ఒక్కో కొమ్మకి 2, 3 విచ్చుకున్నాయండి. వీటన్నిటికి కూడా నేను పాలినేషన్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.